ఇప్పుడు హైదరాబాద్ అందాలు చూడాలంటే ట్యాంక్ బండ్ ఎక్కాలి, సినిమా యాక్టర్లను చూడాలంటే ఫిలిం నగర్ కోవాలి, బంగారం కొనాలంటే అబిట్స్ ఏరియా కోవాలి, అగ్వమాల్ కావాలంటే కోటిలో తిరగాలి, కమ్మటి అలిం తినాలనిపిస్తే పిస్తా హౌస్ కోవాలి, షాయికేమో అల్పా హోటల్ కోతారు. మరి ధర్నాలు దీక్షలు చేయాలంటే ఇందిరా పార్క్ ఆడుకోవాలి. పక్కపొంటి ధర్నా చౌక్ అని ఉంటుంది. ఏ రోజు సెలవు లేకుండా దినం ఏదో ఒక నడుస్తూనే ఉంటుంది. మరి ఇప్పుడు గీ ముచ్చడు ఎందుకంటే ధర్నాల అడ్డ ధర్నా చౌకిని లేపేస్తున్నారు. అనామాతం ఎత్తుకపోయి పట్నం పొలిమేరలా దించుతారట. యాడ అనేది ఇంకా నిక్రంగాలే. కాకుంటే ఓ 50 ఎకరాల విశాలమైన జాగం చూపెడతారట ధర్నాలను చేసుకునేందుకు. ధర్నా చేసినా, దీక్ష పట్టినా, ధూమ్ధాం పెట్టినా, ర్యాలీ తీసినా అన్ని జిల్లాల తోవలు ఆడికే పోవాలి. ప్రశాంతమైన వాతావరణంలా ఆవేశపూరిత ప్రసంగాలు దంచి అట్నుంచటే డీసీఎం ఎక్కి మళ్ళా పల్లె బట పట్టాలి. అంతేగాని పట్నం లోపల పాదం మోపనియరట. హైదరాబాద్ వాళ్ళకు ఏం ఆపదొచ్చినా కొత్త అడ్డాకాడికి పోయి దీక్షలు చేయాలి. ఇకప్పుడు ఇందిరా పార్కు, ఎన్టీఆర్ స్టేడియం నడుమ ఏ లొల్లి ఉండదన్నట్టు. ఆగో ధర్నా చౌక్ కాడ ఎన్ని దీక్షలు చేసినాం, ఎన్ని ఉద్యమాలు చేసినాం, మీటింగ్లు పెట్టినాం, ఇప్పుడెందుకు తీసేస్తున్నట్టు అని మీకు డౌట్ రావచ్చు. అరెస్టులు చేసేందుకు మన పోలీసార్లకు కష్టమైతుందట. 4 దిక్కులకెళ్ళి డీసీఎంలు, టాటా సుమోలు, కార్లు, బండ్లు వేసుకొని పట్నం నడిమిట్లకు వచ్చే వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుందట. గొర్ర గుంజుకోపోయి అరెస్టు చేద్దామంటే ఈ సందుల కోగలు ఆ సందుల కోగలు ఉరుకుతుండ్రట. తోవ పొంట పోయేటోళ్ళకు కూడా తక్లీఫ్లు అవుతున్నాయని ఉపాయం చేస్తుండ్రు పోలీసు వాళ్ళు.